లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ కు 763 ఓట్లు, కాంగ్రెస్ కు 652 ఓట్లు, స్వాతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పోలయ్యాయి. 1437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. పోలింగ్ జరిగిన 2 నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరిగింది. మార్చి 28న ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికను నిర్వహించారు. మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా అందులో 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86% పోలింగ్ నమోదైంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నిక ఫలితం ఏప్రిల్ 2వ తేదీన రావాల్సి ఉంది. అయితే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ను జూన్ 2వ తేదీకి మార్చారు.